హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి మనకి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్కి సంబంధించిన పరీక్షా షెడ్యూల్స్ని అయితే విడుదల చేసింది. సో ఆ పరీక్షలు ఏవి, సో ఏ తేదీలో ఉన్నావు అనే వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. ఓకే, చూడండి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా తేదీలను ప్రకటించింది అని చెప్పించాడు. అవి ఏంటంటే, ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్ డిగ్రీ, టీటీటీ డిగ్రీ కళాశాలలో 464 లెక్చరర్ పోస్టులకు జూన్ 16 నుంచి 26 వరకు ఎగ్జామ్ నిర్వహిస్తుందండి. ఎప్పటి నుంచి అంటే జూన్ 16 నుంచి 26 వరకు. ఏవంటే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉండే లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, అలాగే టీటీటీ డిగ్రీ కాలేజెస్లో లెక్చరర్స్కి సంబంధించిన పోస్టులకి జూన్ 16 నుంచి 26 వరకు అయితే ఎగ్జామ్ నిర్వహిస్తుంది. అందులో పాలిటెక్నిక్ కళాశాలల్లో 99, జూనియర్ కళాశాల 78 పోస్టులకు గత ఏడాది నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే అని చెప్పి ఇచ్చాడు. అంటే సో ఈ పోస్టులకి జూన్ 16 నుంచి 26 వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. అలాగే గ్రూప్ 1 మెయిన్ పరీక్ష ఈ ఏడాది మే 3 నుంచి మే 9 వరకు కొనసాగుతాయి. రోజు ఉదయం 10 నుంచి 1 గంట వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే జూనియర్ లెక్చరర్ పరీక్షను జూన్ 16 నుంచి 26 వరకు నిర్వహిస్తారు. అలాగే టౌన్ ప్లానింగ్ సర్వీసెస్ పరీక్ష షెడ్యూల్ అయితే ప్రకటించబడింది. సో ఏప్రిల్ 28 నుంచి 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించినట్లు ఏపీపీ వెల్లడించింది. అలాగే పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ని సందర్శించాలని చెప్పి కూడా చెప్పింది. అలాగే గ్రామ వార్డు ఉద్యోగాలకు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష ఏప్రిల్ 12, 13 తేదీలో నిర్వహిస్తారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ జిల్లాల్లో ఇవి జరుగుతాయని చెప్పి ఇచ్చాడు. అలాగే ఇతర పోస్టులు అసిస్టెంట్ డైరెక్టర్, లైబ్రరీన్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ కెమిస్ట్ వంటి 8 పోస్టుల పరీక్షల ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు విశాఖపట్నం, కృష్ణా, చిత్తూరు, అనంతపురం జిల్లాలో జరుగుతాయని చెప్పేసి సో మనకి ఏపీపీఎస్సీ నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీటికి సంబంధించిన వెబ్ నోట్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఆ వెబ్ నోట్స్ అన్నీ మనకి వెబ్సైట్లో, ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో వీరి ఎగ్జామ్స్కి సంబంధించి మనం పక్కా ప్రణాళికలో చదివితే సో జాబ్ అనేది ట్రాక్ చేసే అవకాశం అయితే ఉందండి. సో మనకి దాదాపుగా జూన్ 16 నుంచి 26 అంటే దాదాపు 3 months మనకి ఉన్నాయి. సో 3 months అవకాశం ఉంది మనం చదువుకోవడానికి. సో పక్కా ప్లాన్తో మనం ప్రిపరేషన్ సాగిస్తే, అంటే ఈపాటికే చాలామంది చదివేసి సో రివిజన్ని స్టార్ట్ చేసి ఉండాలి. సో రివిజన్తో పాటు ప్రాక్టీస్ పేపర్స్ని మెయింటైన్ చేస్తూ వస్తే, ప్రాక్టీస్ పేపర్ని బిట్స్ని ప్రాక్టీస్ చేస్తూ పోతే సో మనకి ఛాన్స్ అయితే ఉందండి. కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఇందులో మెయిన్గా జనరల్ స్టడీస్కి సంబంధించి నెక్స్ట్ నుంచి మనం వీడియోస్ అయితే చేయాలనుకుంటాం. సో జనరల్ స్టడీస్కి సంబంధించి అన్ని పోస్టులకు సంబంధించి సో జనరల్ స్టడీస్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి సో జనరల్ స్టడీస్కి సంబంధించిన వీడియోస్ని అయితే నేను చేయదలుచుకున్నాను. అలాగే ఇండివిజువల్ పోస్టులకు సంబంధించి ఆ పోస్టులకు సంబంధించిన సబ్జెక్ట్స్ మీదనే ఉంటుంది కాబట్టి కన్సర్న్ సబ్జెక్ట్స్ మీదనే మనకు ఈ సిలబస్ అనేది ఉంటుంది కాబట్టి సో ఆ సిలబస్ని మీరు చదివేయండి. సో జనరల్ స్టడీస్కి సంబంధించి అయితే నేను వీడియోస్ని అయితే చేస్తూ పోతూ ఉంటాను ఫ్రెండ్స్. సో మీకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు యూట్యూబ్లో జాయిన్ అయితే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు త్వరగా రీచ్ అవుతాయి. ఓకే, ఇదండి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.